మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే భారతదేశ బలవం తిరిగి నదుడనే సుగ్రీస్తున్నాం బంధిస్తున్నాం అని లేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లోడ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడి క్రియలు ప్రాంత బలవంతుడి క్రియలు నదుడనే సుగ్రీస్తున్నాం బంధిస్తూ వానికి లేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి చేతపడి చెల్లంగి మంత్రి శక్తి బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామట బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామట బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తునామట బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి ఘట సరప రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తునాం చెదకు దొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నేర పనిచేసే బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడ సరస్సు నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే థ్యాంక్ యూ లార్డ్ రాష్ట్ర రహాల కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నేను చిన్న బిడ్డల జీవితాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేసిన భార్య భర్తల జీవితాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. యవనస్తుల జీవితాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీక్లామ సదరుగులబో సేవకులు వారి పిల్లల జీవితాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేసిన విశ్వాసాలు వారి బిడ్డల జీవితాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరికి దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీన పరిచయం చూసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. కష్టార్జితాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆర్థిక పరిస్థితుల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిషాండరగల హుల్ మాందరగల దరిగిలబో రథ దరిగిర బలసర బల బిడ్డల చదువులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉన్నతమైన భవిష్యత్తుల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషాడ దరిగిల మందరగల దరిగిలబో రథరగల బషాందరగల బషాండక హల్బౌతరుగుల బదరిగిలబో రిదద్రగ్ర బ్ల బ్ల జగదరగల బషాందర హల్బౌతరిగిర బలదరిగిలబో రిదద్రగ్ర బ్ల శగదరి హిల్ మాందరగల జగదరుగుల బషగిదరిగిరబులబో రిదద్రగ్ర బ్ల శగదరగలాందరగల హల్బౌతరిగిర బలదరిగిరబ. ఆర్థిక పరిస్థితుల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. శకతర హల్ బౌందరిగిల బదరిగిరబ. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాలకు ఆలోచన తలపుల ఉద్దేశాల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేసిన ప్రతి ఒక్కరి రాకపోకలకి థ్యాంక్ యూ లార్డ్. ప్రయాణ మార్గాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాందర దరిగిల బాషగదరుగుల మస్తదరిగిల బదరిగిరబో రేగు భయంకరమైన తలపతి వారి బలహీన పరిచయ మంత్రి విద్య చేతబడి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషకదర హల్ బోదరిగిల బదరిగిరబ. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేస్తున్న ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరేచి వేసిన నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునాం బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత
రిచ్ వేసిన థ్యాంక్ యూ లార్డ్ సీక్ర బ్లాంద్రో హుల్ బాదరిగిల బదరిగిల సదద దరిగిరబా దేవుని యొక్క పిలువుకు దర్శనములకు థ్యాంక్ యూ లార్డ్ వరములకు తలాంతులకు ఫలాలకు ఆత్మీయ సామర్థ్యాలకు కృప వరములకు అభిషేకాలకు నైపుణ్యతలకు వ్యతిరేకంగా ఏర్పడి చేస్తాయి మంత్రి విజయ బలవంతుడికి యేసుక్రీస్తు బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేవుని యొక్క సంకల్పాలు చిత్తాలకు ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రి విజయ బలవంతుడికి యేసుక్రీస్తు బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దేవుని పని నాటకం పరిచే సంబలు డిటోబి అస్వది అరబి వంటి బలవంతుడికి యేసుక్రీస్తు బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేసిన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ రీజా గ్లాబ్లో ద్రోగులో మా జగదర హల్ బోదరిగిలబో రిగలబా సాందరగలమా శగదరి హిల్ బాదురుగులబ సెక్కెదరిగిల బెరిబై అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపుకు బోధక పిలుపుకు కాపరి పిలుపు స్వార్థ పిలుపు వ్యతిరేకంగా ప్రదేశం అంతా విద్య బలవంతుడికి యేసుక్రీస్తున్న బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేసిన థ్యాంక్ యూ జీసస్ రిగ్లా బ్లా ద్రోగులో ఉరాంద లగల జగదర హల్ బాదరిగిలబా శగదరిగిల బలదరగలబా రదదరగలబ శగదర హుల్ మాందరగలబ శిగిదిరిగిలబరబా రుద్రగ్రద్రగ్రబ్ల శగదరహల్ మాందరిగిల దరిగిరబా సాందరగల బరదరిగిరబో రద్రగ్రహల్ బాందరగల బరిషిగిరి విడుదలార్థన అభిషేకమునకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతుడికి నీరు నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధించిన వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన పరిశుద్ధాత్మను వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి మంత్రి విద్య బలవంతుడికి నీరు నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్ ఆత్మీయ మన నేత్రాలు వెలిగించబడిన కూడా ఆటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన వెనకాల చెవి గ్రహించుకుని మనసు చూడగల నాటకపరిచే మంత్రి విద్య బలవంతుడికి యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేసిన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ రీదా ద్రాగ్ల బ్లాంద్రో ఉల్లాందరగ జగదరి హిల్ బాద్రుగుల బస్ ఎదిదిరిగిల బదరుగులబ రిదద్రగల బలబర శగదర హుల్ మాందరిగి జిగిదిరిగిల బషకదరగల బదరిగిలబో రదద్రద్రగల బల షదదదలగల బలాందరగల బజిగిదిరిగిల బాందరగల జగదరగలబో రైసేతే క్రేబ్లే జిగిదిరిగిల బిజిగిదిరిగిల బసందరగల బదరిగిలబో రహల్ బదరిగిల బసదదరగల బరిషిగిదిరిగిల బరబ ఉల్లాందరగ దరిగిల బస్ ఎదిదిరిగిల బెసెందిరిగిల బిరిదిరిగిలబో ఆత్మీయత ప్రార్థనగా మన శీఘ్రత మీకు ఆత్మతో ప్రతి ఒక్కరి చేరి నాటకపరిచే మంత్రి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ మెలుగు లేకుండా చేసి నిద్రమత్తు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్ రిద్రగ్రబ్ల సందరగల బదరిగిలబో ఎడతగిన ప్రార్థన జీవితాలకి థ్యాంక్ యూ వాక్య ధ్యాన జీవితాలు వాక్యానుసారమైన జీవితాలకు దేవునితో ఉన్న సహవాస జీవితాలు వ్యతిరేకంగా పనిచేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ రీద్రగ్లో మస్సదరిగిల బదరిగిలబ ఉల్లాండరగ దరుగుల బసగదరగల బస్సందరగల బరదరిగిల బరసిగిదిరిగిల బరబదరుగులబ రజగదరగల బస్సందరగల హుల్ మాందరిగిలి దిరిగిల బస్సగదరగల బస్సెగిదిరిగిల బెరసెదిరిగిల బెరెబెరదరిగిలబో ప్రతివిధి మన చీకటి అంధకార దురాత్మ మాయమండల బదరికి యేసుక్రీస్తు నంబర్ బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన థ్యాంక్ యూ లార్డ్ రదద్రగల మాందరగల బరిషిగిదిరిగిల బరబో రదద్రగల బ్లషగదర హల్ బరజగదర బరిషిగిదిరిగిల దేశాలు రాష్ట్రాలు జిల్లాల్లో పట్టణాల్లో మండలాల్లో గ్రామాల్లో పల్లెల్లో ప్రాంతాల్లో ప్రతి మారుమూల గ్రామాల్లో ప్రతి మారుమూల స్థలాల్లో వీధులు ఏర్పడి చేసే ప్రతి విధమైన సహాయాన్ని బలిపీఠాలు విగ్రహ బలిపీఠాలు యేసుక్రీస్తు నామములో 8 పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్ ఉర్రాదరి హిల్ మాందరగల జగదర హుల్ బోసగిదిరిగిల బాషగదరగల బదరిగిలబో ఈ ఆత్మీయత ప్రార్థనకి విరోధంగా రూపమని ఏది మధ్యలో శాపనాలు బదిలీ పెరగొట్టి దృష్టిని యొక్క అగ్ని బాణాలన్నింటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో చలార్చి వేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘాల సమస్తం ఈవులు జీవులు మీరు ఇచ్చిన వాటి చూడు యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల రక్తం చేత కలవరిసిన రక్తం చేత జయించిన రక్తం చేత కంచేసిన జగల 2వ ప్రకారం నీ అగ్ని గంచిన ప్రాకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని నీ కావాలి దూతలు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ ఉర్రాదద్రగ్ర బ్లషగదరుగుల మస్సదదరిగిలాందరిగిల బరిషిగిదిరిగిలబో రదద్రగ్లో హుల్ బాదరిగిల మస్స ఉరాందరగల బరిషిగిదిరిగిల మస్సదదురుగుల మస్సెదిరిగిరి బలదరిగిలబో రికల బల బరిషిగిదిర హుల్ బాందరగల బరిజగిదిరిగిల బరిదిరిగిలబో ఎర్రికల మస్సదదరగల బరిషిగిదిగిర హల్ మోందరిగిల బదరిగిలబో రదద్రగ్ర బ్లషగదరగల బషందరగల బదరిగిలబో రిజదరగల బస్సిదిరిగిరి బిలిమిందిరిగిలి బిరిబిలిందిరిగిలి బరిజగిదిరిగిలాందరిగిల బరదరిగిలబో రషడగలగల బలాందరగల హల్ బోదరిగిల బరిసిగిదిరిగిలబో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును ఆలోచన తలంపులు ఉద్దేశాలు ప్రణాళిక నదుల యేసుక్రీస్తు నామములో ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాం థ్యాంక్ యూ లార్డ్ రిషడదిరిగిలాందరిగిలి దిరిగిల బలాందరగల బరిజగదర హుల్ బోదరిగిల బరబదరిగిలబ రక్రబల జగదరిగిల బరబో రషడగదరగల బరిసిదిరిగిల బాందరగల బరిసిగిదిర హుల్ బోదరిగిల బదరిగిలబ విడుదల ఆరాధన అభిషేకం నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేసిన థ్యాంక్ యూ జీసస్ రీదరగల దరిగిలబో లిమెన్ దరిగిల బిజగ దరిగిల బస్సదరగల బస్సందరగల బరబదరిగిల అందరగల బరదరిగిలబో
రక్ల బ్ల బ్ల సదద దరగల బరబరి శిఖదరిగిరబ. ప్రతి చోట దేవుని యొక్క రాజ్యం, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, ప్రాంతాల, మారుమూల ప్రాంతాల దేవుని యొక్క రాజ్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కట్టబడింది గాక. రజ దద లబ దద దలాందర దద రాషద దద గులబర దరుగురబు రజగల బ్లజగదర హుల్బా జగిదిరిగిల మాందరగల బరబరి శిఖదిరిగిల బరబదరుగురబు రద దరిగిరి బ్లద్రో లబ సైందిరిగిల బరాందిరిగిల బరబర శిఖదిరిగిల బదరిగిరబ రుద ద్రగల బ్ల సదద ద్రగలాందరిగిల బ సదద దరిగిల మందురు గులబరి శిఖదిరిగిల బరబు రెబెలె బెదరిగిల 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 బెరి జగదరిగిల బెరి జగదరిగిల బెరి జగదరిగిల బెరి జగదరిగిల బరదరిగిరబు లిక్ర బ్ల బ్లద్ర గ్రు బ్లంద్రే లబ జగదరిగిల మాందరగల బరబరి జగదరిగిల మందరగల బరబర దరిగిల మందురు హుల్బోదరిగిల బదరిగిరబు రషగదరగల బాందరగల బరి శిఖదిరిగిల మాందరిగిల బరి దరిగిలబు రషగదర హలు బరదరుగల బ జగదరగల బాందరగల బరి జగదరిగిల మాందరిగిల బరదరిగిల బదురు లక్ర బ్ల బ్లద్ర గ్ర బ్ల సదద దరగల బదద దరగల బదరుగుల మందరగల బర శిఖదిరిగిల బరదరుగులబు రె దే దే గ్రే బ్లే గ్రే గ్లే జగదరిగిల విజగదరిగిల విజగదరిగిల బరి జగదరిగిల బరదరిగిలబ రుద ద్ర ద్ర గ్ర బ్ల షగదరగల బాందరగల బరబర జగదరిగిల మాందరగల బరదరుగుల బర సైదరిగిల బెరిదరిగిలబు రద ద్ర గ్ర బ్ల బ సదద దగర బదద దద లగర బల దరిగిల బదరిగిలబ రిషాటక దరుగుల మస్సద దరిగిల మస్సద దర బదర దబర బదరిగిల బదరుగుల బదరిగిలబు రెగిల బెరెబె దరిగిల బెదరిగిల 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 బెరి జగదరిగిల బెదరిగిల మస్సద దగర బల దరిగిలబ రుగల బ సాందరగల బలాందరగల బర బదరిగిల అందరగల బర జగదరిగిల మాందరగల బర జగదరుగులబు రె దే దే దరిగిల బెరి జగదరిగిల బెరి జగదరిగిల బెరి జగదరిగిల బెరి బెరి పరిశుద్ధాత్మ మీరు ఆదరణంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ మనం ఆత్మీయత ప్రార్థన మధ్యకి వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. రదదరగల బషదదరగల మస్సదదరగుల బరదరగు రెకెలిబె దిరిగిలిబె రిదిరిగిలి బస్సదదరగల బలాందులు గురబలదరిగిరబ రికల మందరగల బరిషిగదిరిగిలి బస్సెదిరిగిలి బెదిరిగిలి బెరిబి జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక పాదాల కొలత సరిపోదయ్యా మోకాళ్ళ లోతు సరికాదయ్యా పాదాల కొలత సరిపోదయ్యా మోకాళ్ళ లోతు సరికాదయ్యా ఈతలో మునిగి లేవాలయ్యా తేలి తేలి ఆడాలయ్యా ఈతలో మునిగి లేవాలయ్యా తేలి తేలి ఆడాలయ్యా రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక ఓవు స్థలమెల్లా ఆరోగ్యమే పారు చోటెల్లా పరిశుద్ధమే ఓవు చోటెల్లా ఆరోగ్యమే పారు చోటెల్లా పరిశుద్ధమే పేరుదా బంద సంతృప్తియే పిలుచు మేరంతా పుష్టికరమే పేరుదా బంద సంతృప్తియే పిలుచు మేరంతా పుష్టికరమే రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా
జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున బలవేయాలి కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున బలవేయాలి పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చెక్కాలి పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చెక్కాలి రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక ఒడ్డున చెట్టు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఔషధం అవ్వాలి ఆకులన్నీ ఆహారం అవ్వాలి పండులన్నీ ఔషధం అవ్వాలి ఆకులన్నీ ఆహారం అవ్వాలి పండులన్నీ రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక రండయ్యా బోధకుడా రండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక పాదాల కొలత సరిపోదయ్యా మోకాళ్ళ లోతు సరికాదయ్యా పాదాల
పరుగున వల వేయాలి. కోట్ల కోట్ల డాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చేర్చాలి. పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చేర్చాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, మారు చోటెల్లా పరిశుద్ధమే. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, మారు చోటెల్లా పరిశుద్ధమే. పేరుదా పంత సంతృప్తియే, నిలుచు మేరంతా పుష్టికరమే. పేరుదా పంత సంతృప్తియే, నిలుచు మేరంతా పుష్టికరమే. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నది
జాలరుల గుంపు పరుగు పరుగున బలవేయాలి. పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజను చేర్చాలి. పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజను చేర్చాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. ఈతలో మునిగి లేవాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోటెల్లా పరిశుద్ధమే. పోవు స్థలమెల్లా
కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చేర్చాలి. పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చేర్చాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవానదిలాగా, ఎండని జీవానదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, ఎండని నదిలాగా రమ్ము బోధక. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఒడ్డున చెట్లు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. ఔషధం అవ్వాలి ఆకులన్నీ, ఆహారం అవ్వాలి పండులన్నీ. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వల వేయాలి.
పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చెట్టాలి. పాడి పాడి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చెట్టాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల బలమైన నీ వాక్కు ధర్మాత్మీయ మననేత్రాలను వెలిగించబడులాగున నీ సిలువ చాటుకున్న మన్ను మరుగు చేసుకుని వినగల చెవి గ్రహించుకున్న మనసు చూడగల కనులు మాకు దాయిచేయమని, మాట్లాడమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా మన ఆత్మీయ జీవితంలో వెనకంజి వేసేలా చేస్తాయో, ఆత్మీయ జీవితంలో వెనకంజి వేసే ఆత్మల క్రియలను, ఈ మాంత్రిక శక్తి మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఏ విధంగా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఏ విధంగా వెర్రగొట్టాలి అనేది ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నమాట.
మొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయంగా వెనకంజ వేసేలా చేసే ఆత్మల క్రియల గురించి లూకా సువార్తలో 9వ అధ్యాయంలో 62లో చదువుదాం. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పారు. ఇక్కడ 57 నుంచి కూడా ఒకసారి చదివినట్లయితే, అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుగైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకరితో, నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదని గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని పోవుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెలుగుతట్టు చూచి వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఆమె ఈ లూకా సువార్త 9వ అధ్యాయం 57 నుంచి 62వ వచనం వరకు మనం చూసినట్లయితే అర్ధ మనసుతో వెంబడించిన 3 మనుషులు మనం ఇక్కడ చూడొచ్చు. ఆ అర్ధ మనసు అంటే సగం మనసుతో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన 3 మనుషుల గురించి ఇక్కడ ఈ ఉపమానం అంటే ఇక్కడ చెప్పబడి ఉంది ఈ మాటలో. హల్లెలూయా. అర్ధ మనసుతో యేసుని వెంబడించిన వాళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కనబడుతున్నారు. యేసు చెప్పిన మాట బుద్ధికి అనుగుణంగా ఇక్కడ చూడండి. హల్లెలూయా. ఆయనకు సేవ చేసేందుకు ఆశతో ఆసక్తితో ముందుకు వచ్చే వారికి యేసు చెప్పే ఏ మాట ఎలా ఉంటుందో చూడండి. హల్లెలూయా. ఏ మాట అయినా ఆయన అంటే ఆసక్తి లేని వారైతే ఆయన చెప్పిన ఏ మాట వారి బుద్ధికి అనుగుణంగా అనిపించదు. హల్లెలూయా. ఆయన అంటే ఆసక్తి ఉన్న వారికి ఆయన చెప్పే ప్రతి మాట వారి బుద్ధికి అనుగుణంగా అనిపిస్తుంది. ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా వెనుకంజి వేసే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో యేసుక్రీస్తు యొక్క మాటలు వారి బుద్ధికి అనుగుణంగా అనిపించినట్లుగా ఉంటాయి. హల్లెలూయా. అలాగే ఈ వ్యక్తిలో ఎప్పుడు వెనక్కి చూసే గుణాన్ని యేసు ప్రభు కనిపెట్టాడు కాబట్టి ఈ వ్యక్తితో అంటున్నాడు వెనక్కి చూసే గుణం. హల్లెలూయా. అంటే అతడు అరక దున్నుతున్నప్పుడు ఆయన మామూలుగా నాగటి మీద చేయి పెట్టిన తర్వాత అలాగే దేవుని పని చేసేటప్పుడైనా ఇలా వెనక తట్టు చూసే ఆలోచనలు పాడు చేసే అలవాటుగా ఉంటాయి. హల్లెలూయా. అందుకనే మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే ఆత్మీయంగా వెనుకంజ వేసేలాగా చేస్తాయో వారు నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూస్తారనమాట. వాళ్ళు వెళ్లాల్సిన ప్రయాణం ముందుకు వెళ్ళరు. ఈ మాటలు మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 13, 14 వచనాలు చదువు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13, 14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దకే పరిగెత్తుచున్నానని పౌలు చెబుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు చేసిన కొన్ని కార్యాల ద్వారానో పౌలు ద్వారా జరిగిన కొన్ని అద్భుతాల ద్వారానో నేను ఇదివరకు అన్ని చేసేసాను, అన్ని వచ్చేసి అన్ని గెలిచేశాను అని అంటలేదు అంటున్నాడు. ఇంకా క్రీస్తు వలె మారడానికి తాను రూపొందించుకోవడం జరుగుతుంది అక్కడ. అలాగే ఇక్కడ మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేయించేలా చేసే ఆత్మలు ఎవరు ఏర్పడి చేస్తాయో వారు క్రీస్తు వలె మార్పు చెందడం ఉండదు. వారు వారి స్వభావాలను వాళ్ళ యొక్క మనస్తత్వాలను బయట పెట్టేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలైతే ఆత్మీయంగా వెనుకంజ వేసేలా చేస్తాయో వెనుకంజ వేసే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో ఏమాత్రం కూడా దేవునికి అనుగుణంగా నడుచుకోలే జీవితం కానీ దేవుని పోలికలో మలచబడే జీవితం కానీ ఏమాత్రం ఇష్టపడరు. ఆ రీతిలో జీవించడానికి వాళ్ళు ఏమాత్రం కూడా చొరవ చూపరు. హల్లెలూయా. ఇక్కడ మనం అదే చూడొచ్చు. ఆ నాగటి మీద చేయబెట్టిన ఆ వ్యక్తిలో అంటున్నారు అర్ధ మనసుతో యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు వెనుకంజ వేస్తూ. ఎన్నడూ వెనుకంజ వేస్తూ దేవుణ్ణి మనం వెంబడించలేం. వెనుకతట్టు చూస్తూ మనం దేవుని వెంబడించలేం. పౌలు అంటున్నాడు, నేను వెనుకున్నవి పరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. వెనుకున్న వాటి పాత జీవితపు ఛాయలు మర్చిపోయాడు. ఆయన గత జీవిత ఛాయలు మర్చిపోయాడు. గతంలో ఉన్న జీవిత పరిస్థితులు మర్చిపోయాడు. భవిష్యత్తు మాత్రమే తన ముందు ఉంది అని గతంని మర్చిపోయి పాతవన్నీ మర్చిపోయి వెనుకున్నవన్నీ విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో
ఇలా వెనుకంజి వేసి ఆత్మీయంగా వెనుకంజి వేయించేలా చేసే ఆత్మల క్రియలు, భవిష్యత్తు గురించినటువంటి ఆ ఆలోచన వారికి ఉండదు, భవిష్యత్తు వారికి ముందు చూపు ఉండదు. హల్లెలూయా. ముందు చూపు చూడనివ్వు, వెనక తట్టు ఆ లోతు భార్యలాగా. హల్లెలూయా. వెనుకున్న వాటి వైపు చూసుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారిగా ఈ లోకంలో చాలా మందిని మనం చూడొచ్చు. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా వెనుకంజి వేసేలా చేసి లోకం తట్టు, థ్యాంక్ యూ లార్డ్, దేవుని పోలికలో మంచబడి కూడా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఆత్మీయంగా వెనుకంజి వేసేలా చేసే ఆత్మల క్రియలు వెనుకున్న వాటిని మర్చిపోనివో. పదే గతం తాలూకు ఛాయలు, గతం తాలూకు ఆ జ్ఞాపకార్థాలు ఎప్పుడు మనసులో పెట్టుకుంటా ఉంటారు. హల్లెలూయా. అది ఎంత చేదైన అనుభవాలైనా మర్చిపోరు వాళ్ళు. హల్లెలూయా. ఇటువంటి పరిస్థితిని మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తిని ఆత్మీయంగా వెనుకంజి వేయించే వారిలో గతం తాలూకు ఛాయలతో వారు జీవిస్తూ ఉంటారు, గతం తాలూకు ఆలోచనతో వారు జీవిస్తూ ఉంటారు, గతం తాలూకు యొక్క ఉద్దేశాలతో వారు జీవిస్తూ ఉంటారు. కానీ భవిష్యత్తుని గురించిన ఆలోచనే వారికి ఉండదు. హల్లెలూయా. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా వెనుకంజి వేసేలాగా ఆ ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో ఎప్పుడు పాత జీవితం గురించినటువంటి స్మృతులతో జీవిస్తూ ఉంటారు. పాత జీవితంలో ఉన్నటువంటి ఆ చేదును పదే ఆస్వాదిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విధంగా మంత్రి విద్య ఆత్మల ద్వారా ఈ యొక్క గతాలను మర్చిపోలేకుండా భవిష్యత్తులోకి వెళ్ళని కూడా చూస్తున్నాం. ఆ బలవంతుని మంత్రి విద్య ఆత్మను ఆత్మీయంగా వెనుకంజి వేసేలా చేసే ఆ మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నాం. నజరేయునేసుక్రీస్తు నామములో, నజరేయునేసుక్రీస్తు రక్తంలో, నజరేయునేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మీయంగా వెనుకంజి వేసే ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరిలో ఉండకూడదని దేవుడు మాట్లాడుతాం మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆమె ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయం 22 కూడా ఒకసారి చదివినట్లయితే ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని సత్యాలు అక్కడ మనకి బయలుపరచడం జరిగింది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడు అనే యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాం. ఆమె చెప్దాం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి, భ్రష్టులైనటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వెనుకంజ వేసే వాళ్ళ జీవితాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఆత్మ సంబంధమైన వెనుకంజ వేసిన వాళ్ళని, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా దిగజారిపోయిన వాళ్ళని రమ్మని పిలుస్తున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానంటున్నాడు. ఎవరిలో అయితే మంత్రి విద్య ఆత్మలు ఆత్మీయంగా వెనుకంజ వేసేలా చేసి ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో అవిశ్వాసము ఛాయలు, అవిశ్వాసము ఎక్కువగా ఏర్పడి చేస్తూ ఉంటది. అటువంటి వాటిని రాత్రి కాల పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఈ వాక్యం ద్వారా, ఎవరిలో ఈ ఆత్మీయంగా వెనుకంజ వేసేలా చేసి వారిని ఆత్మీయ ఎదుగుదల లేకుండా చేస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు, అవిశ్వాసాన్ని కలిగిస్తున్న మంత్రి విద్య ఆత్మల క్రియలు ఎవరిలో ఏర్పడి చేస్తున్నా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాటి వేర్లు పెళ్లగిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించినట్లయితే 22వ వచనంలో ఆ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అంటున్నాడు. నీవే మా దేవుడు అని యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని అక్కడ చెప్పబడుతుంది. ఆమె చెప్తాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలు, ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేసిన బలవంతుడి క్రియలు ఎక్కడ ఏర్పాటు చేసినా, ఏ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, కుటుంబాలు, సేవకులు, విశ్వాసులు ఎవరి జీవితాల్లో ఉన్న వేరులతో సహా ఈ రోజు పూర్తిగా ఈ ఆత్మీయ ప్రార్థనలు వెరగొట్టబడుతున్నాయి. ఆమె చెప్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి కొన్ని సత్యాలను తెలియజేయడం జరుగుతుంది. హల్లెలూయా. ఆయన టైంలో ఇక్కడ మనం చూడొచ్చు, ఇర్మియా టైంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎంత అవిశ్వాసంగా ఉన్నారో ఇక్కడ ఈ వచనంలో తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఆత్మీయ విషయాల్లో దిగజారిపోయినటువంటి వాళ్ళ జీవితం ఇది. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా వెనుకంజ వేయించేలా చేస్తాయో ఆత్మల క్రియలు, ఆత్మీయంగా దిగజారిపోయిన వారిగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ప్రార్థనా జీవితంలో దిగజారిపోయిన వారిగా ఉంటారు. దేవునితో సహవాసం చేసే జీవితంలో వారు దిగజారిపోయిన వారిగా ఉంటారు. ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మలు, థ్యాంక్ యూ లార్డ్, ఆత్మ సంబంధమైన వెనుకబాటుతాను అంటే ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేసేలా చేస్తాయో వారి ఆత్మీయ స్థితి, వారి ఆత్మీయ జీవితం దిగజారిపోద్ది ఆ రోజుకి. హల్లెలూయా. ఆ రోజుకి వారి ప్రార్థనా జీవితం దిగజారిపోతుంది. ఆ రోజుకి వారికి వాక్య ధ్యాన జీవితం, వాక్యానుసారమైన జీవితం దిగజారిపోయేలా చేస్తాయి. ఆమె చెప్తాం. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే వారిని తిరిగి స్వీకరించడం అనే కాకుండా వారిని బాగు చేస్తానని దేవుడు అక్కడ మాట ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22లో
తిరిగి దేవుడు మాత్రమే బాగు చేయగలడు, దేవుడు మాత్రమే కట్టగలడు అక్కడ. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మంత్రి విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలాగా చేసి వారిని ఆత్మీయంగా దిగజారిపోయేలా చేసిన, అవిశ్వాసం చేత దిగజారిపోయేలా చేస్తున్న, అవిధేయతల చేత దిగజారిపోయే చేసిన ఆ బలవంతుని క్రియలని కూడా నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఈ మాటల్లో హల్లెలూయా, పాపం అనే రోగాన్ని నయం చేయడం అన్ని స్వస్థతల్లోకి గొప్పది. హల్లెలూయా. ఈ ఇజ్రాయెల్ ప్రజల్లో అక్కడ పాపం అనే రోగం ఏర్పడి చేస్తుంది. ఎవరిలో అయితే మంత్రి విద్య ఆత్మలో ఈ యొక్క ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేలాగా వెనుకంజి వేసేలా చేసి ఆత్మల చేత నడిపిస్తాయో వారు పాపం అనే రోగం చేత పీడించబడతా ఉంటారు. ఆ పాపం అనే రోగంలో కొట్టుమిట్టాడుగా అవి నడిపిస్తాయి. ఆమె చెప్తాం కొట్టుమిట్టాడేలాగా. హల్లెలూయా. అయితే ఈ వచనం మధ్యలోంచి మనం చూసినట్లయితే హల్లెలూయా, ఇజ్రాయెల్ వారు భావి కాలంలో ఏ విధంగా పశ్చాత్తాపడి తమ పాపాలు ఒప్పుకుంటారో చెప్పబడింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇర్మియా అక్కడ చెబుతున్న టైంలో వాళ్ళు పశ్చాత్తాపడలేదు ఆ టైంలో, కానీ భవిష్యత్ దినాల్లో వారు చేసిన పాపాల విషయంలో వారు పశ్చాత్తాపడతారని అక్కడ చెప్పబడుతుంది. హల్లెలూయా. అలాగే ఇర్మియా కాలంలో ఇజ్రాయెల్ గాని యూదా గాని ఇలాంటి మాటలు పలకలేదు, పశ్చాత్తాపడడం ఏమీ లేదు వారికి ఆ టైంలో. హల్లెలూయా. ఇలాంటి మాటలు యథార్థ మనసుతో చెప్పడం దేవుడు బాగు చేస్తానన్న వాగ్దానం నెరవేర్పుకు ఆరంభం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనుకంజి వేసేలా చేస్తున్న ఆత్మీయ క్రియలు రాత్రికాల సమయంలో నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలు నిస్సత్తు చేస్తున్నాను యేసు నామములో. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడినట్లుగా హల్లెలూయా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా 38, 39 వచనాలు చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 38, 39 వచనాలు. అక్కడ మనం చూసినట్లయితే నా ఎదుటి నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించుని గాని అతడు వెనుక తీసిన ఏడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనం నశించుటకు వెనుక తీవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాం. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా హెబ్రీలతో. నా ఎదుటి ఎవరైతే నీతిమంతుడై ఉంటారో వారే విశ్వాస మూలంగా జీవిస్తారు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసే ఆత్మల చేత నడిపిస్తాయో వారు నీతిమంతులుగా జీవించరు, వారిలో దేవుని విశ్వాసం ఉండదు. హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడంటే అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసే ఆత్మల క్రియలు దేవుని యందు సంతోషించే జీవితాన్ని కలిగి జీవించిన వాళ్ళు దేవుడు చెబుతున్నట్లుగా వెనుకంజ వేస్తారు దేవుడి దగ్గరికి రాకుండా. అలాగే వారు ఎలా ఉంటారంట, వారు దేవుడు మాట్లాడుతున్నాడు నా ఎదుట నీతిమంతుడైన వాడిని విశ్వాసం మూలంగా జీవించునని. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఈ వచనాల్లో అండి. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకున్నట్టయితే అక్కడ హెబ్రీలతో చెప్పిన మాటను మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. మనుషులు తనపై విశ్వాసం పెట్టుకుంటే దేవుడు వారిని నీతిమంతులుగా ఎంచుతారు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా వెనుకంజి వేసేలా నడిపిస్తే వారి మీద నమ్మకం పెట్టుకుంటారు. లోకం మీద రకరకాల వాటి మీద నమ్మకం పెట్టుకుంటారు, జీవం కలిగిన దేవుడి మీద నమ్మకం పెట్టుకోరు. హల్లెలూయా. అలాగే మనం చూడవచ్చు ఇక్కడ నీతిమంతుల జాబితాలోకి వారిని ఏ మాత్రం ఈ మంత్రి విద్య ఆత్మలు రానివ్వవు, అవినీతిమంతులుగా జీవింపజేస్తాయి. హల్లెలూయా. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ జీవితం అంతా ఎలా ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడంటే విశ్వాసం మూలంగా జీవించే వారిగా ఉండరు వీళ్ళు. హల్లెలూయా. అంతం వరకు విశ్వాసంలో కొనసాగడం అనేది వీళ్ళ జీవితంలో ఉండదు దేవుళ్ళు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనుకంజి వేసేలా చేస్తాయో వీరి కడ వరకు చివరి వరకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మీద విశ్వాసం కలిగి నడిపించబడరు. అవిశ్వాసము వీరిలో ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. అందుకే క్రీస్తులో నిజ విశ్వాసులు ఇక్కడ పౌలు చెబుతున్నది తాను ఎవరికైతే ఈ లేఖ రాశాడో వారు కూడా విశ్వాసులు అనేందుకు చాలినంత మాట ఇక్కడ రాయబడింది అనమాట. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ, ప్రత్యేకించి వారు గనక వెనుక తీస్తే దేవునికి ఆనందం కలగదు. మంత్రి విద్యాత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనుకంజి వేసేలా నడిపిస్తాయో వారిలో దేవుని ఆత్మకు ఆనందం కలిగించే పరిస్థితులు, స్థితిగతులు, ప్రార్థన ఏమి ఉండవు. జీవితం ప్రవర్తన. హల్లెలూయా. అది వారికి నాశనమే కలిగిస్తుంది. దేవునికి ఇక్కడ మనం చూసినట్లయితే వెనుక అంజ వేస్తే దేవుడి తట్టు తిరగకుండా వెనక్కి తిరిగితే ఆత్మీయంగా వారు వెనక్కి తీస్తే దేవునికి మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వెనకే దేవుని పనుల విషయంలో కానీ దేవుడికి మనం ప్రాధాన్యత ఇచ్చే విషయంలో వెనక్కి తిరిగితే
వెనక్కి వెనకంటే ఇలాగే మంత్ర విద్య ఆత్మల ద్వారా వెనకంజ వేస్తే ఆత్మీయ స్థితిలో దేవుడి ఆత్మకు సంతోషం ఉండకపోగా అది నాశనాన్ని నడిపిస్తుంది. మంత్ర విద్య ఆత్మ నాశనాన్ని నడిపిస్తే వెనకంజ వేయించి ఆమెంచడం. అయితే దేవుని ప్రేరేపణ కలిగిన ఈ యొక్క పౌలు వారలా వెనక్కు తీయరని చెబుతున్నాడు. హల్లెలూయా. నిజ విశ్వాసులు సైతం వెనక్కు తీయవచ్చునని, అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా విశ్వాసులు, నిజమైన విశ్వాసులు, నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంచిన వాళ్ళు అలా చెయ్యరని చెప్పేసి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. విశ్వాసం కొందరు ఊహించిన దానికన్నా ఎంతో ఎక్కువ బల ప్రభావాలు కలిగి ఈ రాత్రి కాలసిన మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేస్తాయి. వారిలో దేవుడి మీద బలమైన విశ్వాసాన్ని కలిగి నడిపించబడేవో, ఆ బల ప్రభావాలు పొందుకునేవో. హల్లెలూయా. అయితే చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఏలుబడి చేస్తాయో, ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేసేలాగా చేస్తాయో, లోకం కన్నా మనం చూడొచ్చు వాళ్ళ ఆలోచనలు లోక సంబంధంగా లోకంలో ఉన్న వాటి మీద ఎక్కువగా వాళ్ళు నమ్మకం పెట్టుకుని ఉంటారు. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఏ మాత్రం కూడా ఒక విశ్వాసీ జీవితం ఆత్మీయంగా వెనక్కి వెళ్ళడానికి దేవుడు ఏమాత్రం ఇష్టపడడు, సంతోషించడానికి ఇక్కడ లేఖన భాగం తెలియజేస్తాయి. ఆమె చెప్తాం. ఎందుకంటే ఆయన మనుషులను పాపం నుంచి రక్షించి ఆ స్థితిలోనే ఉంచేందుకు ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా దేవుడు ఎన్నుకున్న సాధనం ఏంటంటే మనం చూడొచ్చు, విశ్వాసం ద్వారా ఎలాంటి పాప క్షమాపణ పొందొచ్చు, విశ్వాసం ద్వారా పాపం నుంచి విడుదల పొంది రక్షణ ఎలా పొందుకోవచ్చు, దేవుడు ఎన్నుకున్న సాధనం ఆ యొక్క విశ్వాసాన్ని మనం చూడొచ్చు. అందువల్ల అది ఆ పనికి అన్నిటికన్నా శ్రేష్టమైన సాధనం అయి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వెనక్కు తీయకూడదు విశ్వాసులైనటువంటి వారు. ఆత్మీయ జీవితంలో వెనక్కి తీయకూడదు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేలా చేసి నడిపిస్తున్నాయో, నదుడి నేసుక్రీస్తు నామంలో, నదుడి నేసుక్రీస్తు రక్తంలో, నదుడి నేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్. సో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే, విశ్వాసం మూలంగా నీతిమంతుడైన వాడు దేవుని ఎదురు జీవిస్తాడు. అతని గనుక వెనక్కి తీసిన ఎడల అతని యందు ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. హల్లెలూయా. దేవునామానికి అంటే దేవుని ప్రేమకు దూరం అయిపోతారు. ఇంక వాళ్ళు మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క దేవునికి వ్యతిరేకంగా ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేయించేలా చేస్తే వాళ్ళు దేవుని ప్రేమకు దూరం అయిపోయిన స్థితిలో దూరంగా జీవిస్తారు. ఆమెను చెప్తాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వెనుకంజ వేయొద్దు, మనం నశించడానికి వెనుక తీయవారం కాము, ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసం కలిగిన వారమైనాడు. కాబట్టి మనం వెనుక తీసే వారంగా ఉండకూడదు. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆ ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేలా నడిపిస్తాయో వారిని నశింప చేయడానికి, వారి ఆత్మను నశింప చేయడానికి నడిపింపజేస్తున్నాయి అన్నమాట. ఈ రాత్రి కాలశంలో ఈ విధంగా మంత్రి విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేలా చేసి ఆత్మ నశింప చేయాలని చూస్తున్న బలవంతుడి క్రియలన్నీ కూడా నదుడి నేసుక్రీస్తు నామములో, నదుడి నేసుక్రీస్తు రక్తంలో, నదుడి నేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేసే బలవంతుడి క్రియలు బలిపీఠాలని కూడా ఈ రాత్రి కాల సమయంలో నదుడి నేసుక్రీస్తు నామములో, నదుడి నేసుక్రీస్తు రక్తంలో, నదుడి నేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొట్టబడును గాక. ఆమేన్ చెప్తాం. ఇంకా మనం ఇక్కడ చూడవచ్చు, మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయించేలా చేయాలని చూస్తే, పేతురు రాసిన 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 20 నుంచి 22 వచనాలు చదువుదాం. 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. ఇక్కడ మనం వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని మనకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియగా ఉండుటే వారికి మేలు. హల్లెలూయా. పేతురు ఇక్కడ చెబుతున్నటువంటి మాటను మీరు వెనుక తట్టు తిరిగినటువంటి వాళ్ళ జీవితం గురించి పేతురు ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా వెనుక తట్టు తిరుగుతారో, ఆ వెనుక తట్టు తిరిగే వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఆ 2వ అధ్యాయం నుంచి 22లో చెప్పబడింది. హల్లెలూయా. వారు ప్రభువు రక్షకుడు అని యేసుక్రీస్తు గురించిన జ్ఞానం వల్ల ఈ లోక కల్మషాలను నుంచి తప్పించుకున్న తర్వాత మళ్ళీ వాటితోనే చిక్కుబడి వాటి వశమైతే వారి చివరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి విడిపించబడి, ఒకసారి రక్షించబడి,
ఒకసారి ఆ రోత జీవితం నుండి విడిచిపెట్టిన తర్వాత మరలా అదే జీవితంలో పడితే వారి స్థితి మరీ చెడ్డగా ఉన్నది దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనుకబడేలా చేస్తాయంటే, ఆ పాపము ఒకప్పుడు విడిచిపెట్టబడిన పాపంలోనే మరలా 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 పడేలా చేసి ఆ స్థితి మరీ చెడ్డదయ్యేలా చేస్తాయి ఆ వ్యక్తి జీవితం. హల్లెలూయా. అక్కడ మనం చూడొచ్చు, కొందరు క్రీస్తుని గురించి చాలా సమాచారం తెలుసుకుని లోకంలోని భ్రష్టత్వం నుంచి తొలగి క్రొత్త జీవితం ఆరంభించాలని నిశ్చయించుకుంటారు. అంత మాత్రాన వారికి దేవుని ఆత్మ ద్వారా నూతన ఆత్మీయ జీవం క్రొత్త స్వభావం కలిగినట్టుగా అక్కడ అర్థం. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళు మరలా లోకంలో పడిపోయి మరలా పాపంలో పడిపోయేలాగా ఈ మంత్రి విద్య ఆత్మని ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయడానికి కారణం ఏంటంటే, వారు ఏదో ఒక రకమైన పాపంలో పడిపోవడం వల్ల, ఇదివరకు విడిచిపెట్టిన పాపం మరలా అదే పాపంలోకి వెళ్ళడం వల్ల ఆత్మీయ స్థితిలో వెనకబడిపోతారు. హల్లెలూయా. ఒకసారి ఇదివరకు చేసిన పాపంలో విడిచిపెట్టేసిన తర్వాత మరలా అదే పాపంలో పడిన వాళ్ళే ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేలా చేస్తాయి మంత్రి విద్య ఆత్మ. గతంలో ఒక వ్యభిచార పాపం విడిచిపెట్టి ఉన్నట్లయితే మరలా అదే పాపంలో పడినట్లుగా, గతంలో తాగుడు అనేటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే మరలా ఆ తాగుడులోకి వెళ్ళినట్లుగా, గతంలో మోసాలు అబద్ధాలు అన్యాయాలు అక్రమాలని విడిచిపెట్టి ఇప్పుడు మరలా అందులోకి వెళ్ళినట్టుగా అన్నమాట చెప్పడం. హల్లెలూయా. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ ఆత్మీయ స్థితిలో వెనకంజి వేయిస్తాయండి, గతం తాలూకు జీవితంలోకి మరలా వెళ్ళినప్పుడు వాళ్ళు. హల్లెలూయా. వారు ఆల్రెడీ మరలా ఆ పాత జీవితంలోకి చిక్కుబడినప్పుడు కొత్త స్వభావం ఇంకా కలగలేదు వాళ్ళకి. హల్లెలూయా. క్రీస్తు యొక్క మార్గం న్యాయ మార్గం, తిన్నగా ఉండే ఇరుకు మార్గం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మార్గాన్ని తెలుసుకుని కూడా దాని నుండి తొలగిపోవడం సాధ్యమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆమె చెప్తాం. హల్లెలూయా. సువార్త సందేశం మనిషికి దేవుడిచ్చే పవిత్రమైన ఆజ్ఞ లాంటిది. ఆ ఆజ్ఞను అతిక్రమించే జీవితాన్ని ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయించేలా చేసి నడిపిస్తాయో వారిలో అలా కలిగిస్తాయి. ఆమె చెప్తాం. అందుకని దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ, హల్లెలూయా, నిజమైనటువంటి విశ్వాసులు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇలా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేలాగా, ఏమాత్రం వెనుకంజి వేసేలాగా దేవుడు నడిపించడం దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళ జీవితాన్ని. హల్లెలూయా. ఏదేమైనా వదిలివేసిన భ్రష్టమైన అలవాట్లను, గతంలోని వాళ్ళ భ్రష్టమైన అలవాట్లు వదిలివేసిన వాటిని గురించి మరి పేతురు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. హల్లెలూయా. త్వరలోనే వారి నిజ స్వభావం బయటపడుతుందని తిరిగి ఆ మురికి పనుల వైపుకు మళ్ళుతారు. కలిగిన అంటే ఒక కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అనమాట అక్కడ చెప్పబడింది. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేయించి నడిపించబడుతున్నప్పుడు ఆత్మల చేత కుక్క ఏ విధంగా కక్కిన వాంతికి తిరుగుతుందో, కడగబడిన పంది ఎలాగ మరలా బురదలో దొర్లుతుందో, ఈ వ్యక్తులు ఆల్రెడీ ఒకసారి పరిశుద్ధపరచబడిన తర్వాత, ఒకసారి విడిపించబడిన తర్వాత యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని తెలుసుకుని కూడా మరలా పాపంలోకి వెళ్ళిపోవడం, మరలా ఇదివరకు గత జీవితంలో వదిలేసిన పాపపు జీవితంలోకి మరలా వెళ్ళడం, ఇది మరింత చెడ్డదనానికి మరింత దారుణమైన స్థితికి దారితీస్తుంది. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయించేలా చేస్తాయో వారిలో ఇలాంటి దారుణమైన స్థితి మరీ చెడ్డదిగా ఉంటది అనమాట. విడిచిపెట్టిన జీవితాన్ని మరలా వాళ్ళు పట్టుకోవడం, విడిచిపెట్టినటువంటి పాపమును మరలా వాళ్ళు అంటించుకోవడం, ఇలాంటి పరిస్థితులు వారిలో మనం చూడొచ్చు. హల్లెలూయా. వీరిలో ఎక్కువగా ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేయించబడినటువంటి వారిని ఎలా నడిపిస్తాయంటే, వాళ్ళు ఎలా నడుస్తారంటే, వెనక తట్టు అందరి గురించి మాట్లాడతారనమాట, ముందుకొచ్చి మాట్లాడరు వారి గురించి. అంటే బ్యాక్ స్లైడింగ్, అంటే వెనక్కి వాళ్ళ గురించి వెనకాల రూమర్స్ మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి లేనివి కల్పించుకోవడం, ముందుకొచ్చి ఏం మాట్లాడరు కానీ లోపల వెనకాల వాళ్ళ గురించి ఎన్నో రకాల గోతులు తీసే మాటలు మాట్లాడతారు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా వెనుక తట్టు తిరిగేలాగా, వెనక్కి అంచి వేసేలా చేసి నడిపిస్తే ఆత్మను నడిపించబడతారు ఆత్మల చేత, వారిలో ఈ విధంగా వ్యక్తుల గురించి వెనకాల మాట్లాడుకోవడం అనమాట. ముందు మాట్లాడరు, వాళ్ళకి ఎదురుగా వెళ్ళి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడరు. కానీ అదే వ్యక్తి గురించి వీళ్ళు వెనక చాటుగా మాట్లాడుకుంటారు అనమాట. హల్లెలూయా. వెనక్కి తట్టుకు వెళ్ళి మాట్లాడుకుంటారన్నమాట అదే వ్యక్తుల గురించి. హల్లెలూయా. ఇలాంటి వారే మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వారు, ఆత్మీయ స్థితిలో వెనకంచి వేయబడినటువంటి వారు. వీరే ఇతరుల గురించి బ్యాక్ స్లైడింగ్, అంటే ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు, వెనక మాట్లాడతారు అనమాట. ముందు మాట్లాడరు. వెనక మాట్లాడడం అంటే వారి వెనకాల వాళ్ళు ముందేమో మంచిగా నటిస్తూ వారి వెనకాల గోతులు తీసే రకం అనమాట. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసిన వాళ్ళు. అంతేకాకుండా వెనక చూపు ఉంటుంది కానీ వీరికి ముందు చూపు ఉండదు అనమాట. హల్లెలూయా.
ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా వెనుకంజ వేయించేలాగా చేసి నడిపిస్తాయో వారికి ముందు చూపు ఉండదు, వెనక చూపు ఉంటుంది. హల్లెలూయా. వెనకంటే గతకాలం చూపు, గతకాలం వైపు మళ్ళీ చూసుకుంటూ ఉంటారు మరలా. అందుకే ఇటువంటి వారికి మారు మనసు అవసరం దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి వారికి పశ్చాత్తాపం అవసరం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాలశంలో ఈ ఆత్మీయత ప్రార్థనలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ఇలా ఎవరిలో అయితే భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన లేకుండా గతం తాలూకు ఆలోచన చేత నింపి టైం వేస్ట్ చేసుకునేలాగా వారి సమయాన్నే కాదు వారి జీవితాలు కూడా వృధా అయిపోయేలా చేస్తున్నాం, ఆ నాశనం నడిపిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఇలా వెనుకంజం ఆత్మీయ స్థితిలో స్థితిలో వెనుకంజం వేసేలా చేసి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఈ రోజు ఎలాంటి ప్రదేశాల్లో ఉన్న సంపూర్ణ విడుదల పరిశుద్ధాత్మ దేవుడు నామం చూద్దాం. మొట్టమొదటిగా మనం సామెతల గ్రంథం 14 వచనం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని సత్యాలు తెలియజేయడం జరుగుతుంది. 14వ అధ్యాయంలో 14వ వచనం ఏమని రాబడిందంటే, భక్తి విడిచిన వాని మార్గము వానికే వ్యక్తమగును, మంచి వాని స్వభావం వానికే సంతోషాన్నిచ్చు. ఎవరైతే భక్తి విడిస్తారో ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయడం అంటే భక్తి విడిచిన వారి జీవితాలు మంత్ర విద్య ఆత్మలు ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయించేలాగా ఎవరిని నడిపిస్తాయో వారిలో భక్తి ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు. హల్లెలూయా. వెనకంజ వేసి నడుస్తారనమాట వీళ్ళు. వారి జీవితం అంతా వాళ్ళ పరిస్థితులన్నీ వారి స్థితిగతులన్నీ వెనక తట్టే ఉంటాయి, వెనకే ఉంటాయి. బైబిల్లో అన్ని చోట్ల ఈ సమయం కనిపిస్తుంది. ఈ నియమం అంటే మనం చూసిన ఈ మాటల ప్రకారం హల్లెలూయా భక్తి విడిచిన వారి మార్గం వానికే వ్యక్తం అవుతాయి. ఆ టైం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు హృదయంలో ఎవరైతే భక్తి విడిచిన వారు ఉన్నారో వాళ్ళ మార్గాల్లో మనం చూడొచ్చు, తమ మార్గాల ఫలంతో అంటే నిండిపోతాం, అంటే మంచి ఫలాలు ఉండవు వాళ్ళ జీవితాల్లో. హల్లెలూయా. మంచి మనిషికి ఆత్మ తృప్తి కలుగుతుంది. ఈ వ్యక్తులు మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయిన, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన అటువంటి వాళ్ళు మాత్రం ఏ విషయంలో తృప్తి చెందనివ్వరు. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసే వాళ్ళ జీవితాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, వీళ్ళ జీవితాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యాన్ని తెలియజేయడం జరిగింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని రాయబడి ఉంది అక్కడ. హల్లెలూయా. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా కనిపిస్తాయో వారిలో అక్రమము ఎక్కువ అవుతుంది. అక్రమముతో కూడిన మాటలు, అక్రమముతో కూడిన చేష్టలు, అక్రమముతో కూడినటువంటి జీవిత విధానం, ప్రవర్తన, ఆఖరికి వారు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే అక్రమం చేయడం ద్వారా వాళ్ళ ప్రేమ చల్లారిపోద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఈ మాటల్లో హల్లెలూయా ఎవరిలో అయితే ఈ అక్రమం విస్తరిస్తుందో వాళ్ళు పూర్తిగా ప్రేమ చల్లారిపోయి ఉంటది వాళ్ళలో దేవుని ప్రేమ. హల్లెలూయా. సంఘానికి బయట లోపల ఉన్న దుర్మార్గత క్రైస్తవుల్ని చల్లారిపోయేలా చేస్తుంది. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఈ అక్రమం అంతంలో దేవుని పట్ల, సాటి మనుషుల పట్ల ప్రేమ విషయంలో ఆసక్తి ఉన్నవారు కొద్ది మంది మిగులుతారు లాస్ట్. ఆమేన్. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేస్తాయో వారిలో దేవుని ప్రేమ ఉన్నది, ఎవరి మీద ప్రేమ చూపించరు. అందుకే మనం చూడొచ్చు అనేక సంఘాలు ఎఫెసు, లవోదీయ సంఘాలు దారిని పోతాయి. హల్లెలూయా. ప్రేమ పోతే అంతా పోయినట్టేనని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఆత్మీయ స్థితిలో వెనక పడిపోయేలాగా దిగజారిపోయేలా చేస్తాయంటే వాళ్ళలో దేవుని ప్రేమ చల్లారిపోయిన వాళ్ళు అనమాట. వాళ్ళు మొదటి ప్రేమను విడిచిపెట్టినటువంటి వాళ్ళు అనమాట వాళ్ళు. హల్లెలూయా. వారికి అసలు దేవుని ప్రేమ అనే దానికి అర్థమే తెలియదు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవునామని మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి ఆత్మీయ ద్వేషం కలుగుతుంది వాళ్ళకి. అక్రమం విస్తరించే వారిలో ఆత్మీయ ద్వేషం. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే మరి ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేలా చేస్తాయి వారిలో ఆత్మీయ ద్వేషాలు ఉంటాయి, ప్రేమలు ఉండవు. హల్లెలూయా. ఆత్మీయ ద్వేషం అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో అన్ని విషయాల్లో ద్వేషించే వారికి ఉంటారు. ఉదాహరణకి వారిలో అక్రమమైన ఆలోచనలు ఉంటే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వాళ్ళకి గిట్టదు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతుంటే ఆత్మీయ స్థితి వారికి గిట్టదు. మంత్ర విద్య ఆత్మలు ఆ వ్యక్తిలో ఏలుబడి చేస్తున్నాయి కాబట్టి ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేలాగా వారిలో కూడా అక్రమం విస్తరించడం ద్వారా అక్కడ ఏ రీతిలో కూడా బలమైన కార్యాలు ఏ విధంగా మనం చూసినా దేవుని ప్రేమ కనపడదు.
ఆత్మీయ ద్వేషం కనబడుతుంది. ఈరోజు ఎన్నో సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, దేవుని ప్రజల్లో ఆత్మ సంబంధమైన ద్వేషాలు కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు? హల్లెలూయా. శరీరంలో వచ్చే ద్వేషం వేరు, ఆత్మ సంబంధమైన ద్వేషాలు మనం చూసినట్లయితే వారికంటే ఎక్కువ ఆత్మీయతలో ఉంటే ద్వేషించే వాళ్ళు ఉన్నారు, వారికంటే ఎక్కువ ఆత్మీయ వరాలు కలిగి ఉంటే ద్వేషించే వాళ్ళు ఉన్నారు, వారికంటే ఎక్కువ ఆత్మీయ తలాంతులు కలిగి ఉంటే ద్వేషించే వారు ఉన్నారు. ఇలా ఈ ఆత్మీయ ద్వేషాల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఒక వ్యక్తిని ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయించేలా చేసే ఆ వారిలో ఈ యొక్క ఆత్మీయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. హల్లెలూయా. వారి అన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇతరులను ద్వేషించే వారిగా ఉంటారు. వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని మరి ఎక్కువగా ద్వేషించే వారిగా ఉంటారు వీళ్ళు. హల్లెలూయా. ఆత్మీయ ద్వేషం కలిగిన వారిగా ఉంటారు. ఎవరిలో అయితే మంత్రి విద్య ఆత్మల ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేస్తాయో వారిలో ఆత్మీయ ద్వేషాలు ఉంటాయి, దేవుని ప్రేమలో. హల్లెలూయా. అలాగే లూకాసు వార్తలో 9వ అధ్యాయంలో 62వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధ ఆత్మీయుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడడం జరుగుతుంది. హల్లెలూయా. లూకాసు వార్త 9వ అధ్యాయం 62. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదని వారితో చెప్పారు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే మరి ఆత్మ సంబంధమైన ఆత్మీయ వేదికంజ వేసేలా చేస్తాయో, ఆత్మల చేత నడిపిస్తాయో వారు దేవుని రాజ్యానికి పాత్రులుగా కాకుండా పూర్తిగా నాశనానికి వెళ్ళిపోయేలా నడిపిస్తాయి. ఆమె చూడడం ఈ రాత్రి ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఈ యొక్క ఆత్మీయ స్థితిలో వెనుగంజ వేసేలా చేసే ఆత్మల చేత నడిపిస్తారు ఆత్మీయ ద్వేషం చేత. అవి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్నాను. ఆమె హల్లెలూయా. అంటే ఇంకా మనం చూడొచ్చు, దేవుని రాజ్యానికి అనర్హులైపోయేలా చేస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మ. ఇవన్నీ ఆత్మీయ స్థితిలో ఒక వ్యక్తి వెనుకంజ వేస్తే ఇంకా దేవుని రాజ్యం లేదు అతనికి. దేవుని రాజ్యం విషయంలోనే కదా మరి వెనుకంజ వేస్తాం అక్కడ జరుగుతుంది. కాబట్టి దేవుని రాజ్యమును గురించినటువంటి ఏది అతనికి దొరకదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9లో కూడా చూసినట్లయితే ఇక్కడ ఆత్మీయ స్థితిలో వెనుక తట్టు తిరిగినటువంటి ప్రజలు మనం చూడొచ్చు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 9లో మనం చదివినట్లయితే, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరియు విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి నన్ను మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చాలా మంది ఈ రోజు ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా వారు మూల పాఠములు గతంలో విడిచిపెట్టిన వాటి వైపు, ఆచారాల వైపు, లోక పాపాల వైపు మరలుకుని మరలా వాటిలో జీవించే వారిని మనం చూడొచ్చు. హల్లెలూయా. ఈ గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 9వ వచనంలో మనకు అర్థమవుతుంది ఇక్కడ. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఆ వచనంలో, ఇప్పుడైతే మీరు దేవుని ఎరిగిన వారు మరియు విశేషంగా దేవుడు మిమ్మల్ని ఎరిగిన వారు, ఇలాంటప్పుడు దుర్బలమైన వ్యర్థమైన ప్రాథమిక విషయాలను మళ్ళీ బానిసలుగా ఉండగోరి వాటి వైపు మీరు మళ్ళీ తిరుగుతున్నారు ఎందుకని అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి గలతీయులు ఎలా ఉన్నారంటే మనం చూడొచ్చు, మీరు దేవుని తెలుసుకున్నారు, దేవుడు కూడా మీరు బాగా తెలుసు. అయితే ఏమంటున్నాడు అంటే ఇక్కడ మనం చూడొచ్చు, పౌలు గలతీయులతో ఏమంటున్నాడంటే, ఇలాంటప్పుడు దేవుడికి మీరు తెలుసు, మీకు దేవుడు తెలిసిన తర్వాత దుర్బలమైన ఇదివరకు మీరు విడిచిపెట్టేసిన లోకాచారాల వైపు, ఆ పాపాల వైపు ఎందుకు మరలా తిరుగుతున్నారు, వెనక తట్టు ఎందుకు తిరుగుతున్నారని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. ఏది ఏమైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేస్తున్న బలవంతుడి క్రియలన్నిటి కూడా నజరేయుడైన యేసునామములో పూర్తిగా విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా దేవుడు మాట్లాడుతున్నమాట మూల పాఠముల తట్టు వెనక్కి తిరగడం అన్నమాట. గతం తాలూకు ఇంతకుముందు చెప్పబడినట్టుగా వాటి వైపు చూసుకోవడం, ఇలాంటిది ఎన్నడూ దేవుడి ప్రజలు ఉండకూడదు. హల్లెలూయా. వెనక తట్టు చూసే జీవితం మనకు ఉండకూడదు. మంత్రి విద్య ఆత్మను ఒక వ్యక్తిని ఆత్మీయ స్థితిలో వెనకంజి వేసేలా చేస్తే వెనక తట్టు చూసేలా చేస్తాయి కానీ ముందు తట్టు చూసేలా చేయమని చెప్తాం. అలాగే ఇక్కడ మనం చదివినట్లుగా దేవునికి వ్యత్యాసం కలిగజేస్తాయి ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేలా చేస్తున్నాయో, మొదటి ప్రేమను కోల్పోయేలా చేస్తాయి. ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే మరి ఏలుబడి చేస్తున్నాయో వారిలో దేవుని ఏడల మనం చూసిన దేవుని మొదటి ప్రేమను వదిలేసిన వారిగా ఉంటారు వీళ్ళు. హల్లెలూయా. ఈ మాటని మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4లో చదివినట్లయితే, అయినను మొదలు నీకుండిన ప్రేమను నీ వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినదని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసులో ఉన్న సంఘం గురించి మనం చూడొచ్చు ఇక్కడ. హల్లెలూయా. ఏమని చెబుతున్నాడు?
దేవుడే అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆ ఎఫెసు సంఘం గురించి. హల్లెలూయా. మీ మీద నేను నేరం మోపవలసి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే వారి పరిస్థితి దేవునికి విరోధంగా మనం చూడొచ్చు. వాళ్ళు ఎలా ఉన్నారో. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో ఆత్మీయ స్థితిలో వెనుకంజి వేయించిన వ్యక్తిలో ఎలాంటి గుణం ఉంటుంది? దేవుని ప్రేమ ఉండదు వాళ్ళకి. మొదట ఉన్న ప్రేమను వదిలిపెట్టేస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు ఇలాంటి వారిని మనం ఎంతో మందిని చూడొచ్చు ఈ లోకంలో. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడంటే ఆ 4వ వచనం ద్వారా దేవుడు ఆ యొక్క ఎఫెసీ సంఘంతో, అయినా నీ విషయంలో నాకు అభ్యంతరం ఒకటి ఉంది అంటున్నాడు. మొదట నీకున్న ప్రేమను విడిచిపెట్టావు అంటున్నాడు. ఈరోజు చాలా మందిని ఇది మనం చూడొచ్చు. చాలా మంది ఆత్మీయులో మొదటి ఉన్న ప్రేమను వదిలిపెట్టిన వాళ్ళని మనం చూడొచ్చు. చాలా మంది సేవకుల్లో మొదటి ఉన్నటువంటి ప్రేమను విడిచిపెట్టిన వాళ్ళని మనం చూడొచ్చు. చాలా మంది భార్య భర్తల జీవితాల్లో మొదటి ఉన్న ప్రేమను విడిచిపెట్టిన వారిగా మనం చూడొచ్చు. ఎవరిలో అయితే మంత్రి విద్య ఆత్మీయ స్థితిలో వెనుకంజి వేసేలా చేస్తాయి వారిలో దేవుని మొదటి ప్రేమను విడిచిపెడతారు. వాళ్ళలో దేవుని మొదటి ప్రేమ ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని విధాలుగా ఈ సంఘం ఆదర్శ సంఘం, ఎఫెసీ సంఘం చాలా సేవ చేసిన సంఘం. హల్లెలూయా. అయితే సహనం చూపే సంఘం కూడా ఈ ఎఫెసీ సంఘం. చెడ్డ వాళ్ళ గురించి, చెడ్డ సిద్ధాంతాల గురించి జాగ్రత్త వహించే సంఘం కూడా ఇది ఎఫెసీ సంఘం. అయితే అయినా అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయంలో వారు తప్పిపోయారు. ఎలాంటి సంఘం అంటే ఎఫెసీ సంఘం. హల్లెలూయా. ఈ కొన్ని విధాలుగా ఈ సంఘం అన్నిటికీ ఆదర్శ సంఘంగా ఉంది ఎఫెసీ సంఘం. అలాగే చాలా సేవ చేసే సంఘం. అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా సహనం చూపే సంఘం. చెడ్డ వాళ్ళ గురించి, చెడ్డ సిద్ధాంతాల గురించి జాగ్రత్త పడే సంఘం. అయినా అన్నిటికంటే ముఖ్యమైన దేవుని ప్రేమను వదిలేసిన సంఘం అన్నమాట. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఇలాంటి గుణాలు ఎన్నో ఉంటాయి. మంచి సేవ చేసేవారుగా ఉంటారు, సహనం చూపేవారుగా ఉంటారు. అలాగే ఇక్కడ చెప్పబడిన విధంగా చెడ్డ వాళ్ళని, చెడ్డ సిద్ధాంతాలను జాగ్రత్త పడేవారుగా ఉంటారు, వాటిలో చిక్కుకోకుండా. ఇవన్నీ చేసి ఆఖరికి ఏది లేకుండా పోతుందంటే వాళ్ళలో దేవుని ఎడల మొదటి ప్రేమ. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనకంజి వేసేలా చేస్తాయో వారిలో ఈ విధమైనటువంటి దేవుని ప్రేమను పూర్తిగా లేకుండా ఉన్నటువంటి వారిగా జీవిస్తారు ఆమె. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే వారికి ప్రేమ బొత్తిగా లేదని ఇక్కడ ప్రభు చెప్పలేదు, కానీ వారు సంఘంగా ఏర్పడినప్పుడు వారికి ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు వారికి ఉన్న ప్రేమ తక్కువగా ఉందని చెబుతున్నాడు. అసలు ఎఫెసీ సంఘం నన్ను ప్రేమించట్లేదని దేవుడు ఇక్కడ మాట్లాడట్లేదు. మొదట సంఘంగా కూడినప్పుడు ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదని చెబుతున్నాడు. చాలా మందిలో ఇదే పరిస్థితి. మంత్రి విద్య ఆత్మలు ఎవరైతే ఆత్మీయ స్థితిలో వెనుకబడేలాగా చేస్తాయో, దిగజారిపోయేలా చేస్తాయో వారి ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమ ఉండదు. ప్రేమలో సంఘంగా కూడినప్పుడు ఉన్న ప్రేమ ఉండదు. ఇప్పుడు వాళ్ళలో సంఘంగా కూడినప్పుడు ఉన్న ప్రేమ బలమైంది. ఇప్పుడు విడిపోయిన తర్వాత వాళ్ళలో సంఘంగా ఉన్న దానికంటే ఇప్పుడు తక్కువ ప్రేమ ఉందని చెబుతున్నాడు. హల్లెలూయా. పౌలు వారికి రాసిన విషయానికి వారు దూరం అయ్యారని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆమె చెడ్డం అంత భయంకరమైన పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు ఎఫెసీ సంఘంలో. హల్లెలూయా. ఈ రాత్రి కావాల్సిన మంత్రి విద్య ఆత్మలు ఈ విధంగా ఎవరి జీవితంలో దేవుని ప్రేమ లేకుండా చేస్తున్న నదుడనే యేసుక్రీస్తు నామములో, నదుడనే యేసుక్రీస్తు రక్తంలో, నదుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్న క్రియలని. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా, ఏ రీతిలో కూడా దేవుడు మనకున్న మొదటి ప్రేమను మనం కోల్పోకూడదు. ఈ సంఘం కోల్పోయింది కాబట్టి ఇది ఎవరి జీవితంలో మళ్ళా జరగకూడదనేది దేవుడు ఇక్కడ రాసి పెట్టడం జరిగింది. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టిన వారి పరిస్థితి. హల్లెలూయా. మనం అక్కడ చూడొచ్చు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వకుండా వదిలిపెట్టేశారు. ఎప్పుడైనా సరే మన జీవితంలో దేవుడికి ప్రథమ స్థానం మనం ఇవ్వాలి. కానీ మంత్రి విద్య ఆత్మని ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనకంజి వేయించేలా చేస్తే వారు దేవుడికి మొదటి స్థానం ఎవరో లోకానికో, శరీరానికో, పాపానికో, వారి సొంత ఆలోచనలకో, వారి సొంత తలంపులకో వారు మొదలు చోటిచ్చేవారుగా ఉంటారు. దేవుని ప్రేమకు చోటిచ్చేవారుగా ఉంటారు. ఈ రాత్రి కాలసేపు మంత్రి విద్య ఆత్మల ద్వారా దేవుని ప్రేమకు చోటు ఇవ్వకుండా చేసే ఆ బలవంతుడి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె. ఈ రోజు మనం చదువుతున్న ఇవాళ లేఖన భాగం ప్రకారం మొదటి ప్రేమ ప్రారంభ దినాల్లో దేవుని ఎడల ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం, అదే ప్రేమను మనం కడ వరకు దేవుని ఎడల కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదలు ఉన్న ప్రేమను విడిచిపెట్టినటువంటి సంఘంగా ఎఫెసీ సంఘం మనకు కనబడుతుంది. హల్లెలూయా. అక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. సంఘంగా ఏర్పడినప్పుడు ఉన్న ప్రేమ కంటే ఇప్పుడు వాళ్ళ ప్రేమ చాలా తక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు దేవుడి మీద మనకున్న ప్రేమ తక్కువ కాకూడదు, ఆ రోజుకి ఎక్కువ అవ్వాలి.
కానీ ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయంగా వెనకాన్ని వెంచి వేసేలాగా చేసి ఆత్మకథ నడిపిస్తాయో వారిలో దేవుని ప్రేమ ఆ రోజుకి తగ్గేలా చేస్తాయి. ఆ రోజుకి మొదటి స్థానం ఇవ్వకుండా దేవుడికి అనేక విషయాల గురించి ప్రథమ స్థానం ఇచ్చేలా చేస్తాయి, కానీ దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చేలాగా వారి గుణ లక్షణాలు ఉండవు. ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మను ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా నడిపిస్తాయో వారిలో దేవుని ప్రేమల గురించినటువంటి గుణాలు మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలనేది సన్నగిలిపోతుంది. హల్లెలూయా. ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వకుండా వారినైనా ప్రథమ స్థానంలో ఉంచుకుంటారు, లోకాన్నైనా ప్రథమ స్థానంలో ఉంచుకుంటారు, మరి ఇంకే పాపాలైనా ప్రథమ స్థానంలో ఉంచుకుంటారు, కానీ దేవుడిని ప్రథమ స్థానంలో ఉంచుకొని ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయబడేవారు. ఈ రాత్రి కాల సమయంలో ఈ విధంగా ఆత్మీయత ప్రార్థనలో మంత్రి విద్య ఆత్మ ద్వారా ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసి థ్యాంక్ యూ లార్డ్. మనం ఇంత ముందు చూసినట్టుగా దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా చేస్తున్న బలవంత డిగ్రీలు, దేవుని ఎక్కువగా ప్రేమించకుండా చేస్తున్న బలవంత డిగ్రీలు అక్కడ దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, మారుమూల ప్రాంతాల ప్రతి ఒక్కరి జీవితాల్లో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా పూర్తిగా దేవుని ప్రేమ లేకుండా చేస్తున్న బలవంత డిగ్రీలు పూర్తిగా నిస్సాధ్యం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్. నిర్వీర్యం చేస్తున్న వాడి డిగ్రీలని హల్లెలూయా. ఈ రాత్రి కాల ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న విధంగా మనం ఏ రీతిలో కూడా దేవుడి మీద ఉన్న మొదటి ప్రేమను మనం విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. ఇక్కడ మనం కొంతమందిని చూసినట్లయితే వారు దేవుని ప్రేమను ఆ విధంగా విడిచిపెట్టేశారు. హల్లెలూయా. ఈ రోజు దేవుని సంఘంలో ఉన్నటువంటి బిడ్డలముగా, దేవుని సేవకులుగా మనం కూడా దేవుడి మీద ఉన్న ఆ ప్రేమను మనం ఏ మాత్రం విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. దేవుని ప్రేమించే విషయంలో మనం వెనకంజ వేయకూడదు. హల్లెలూయా. వెనుకంజ వేసిన వాళ్ళ జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవడం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఎన్నో విషయాల్లో వెనకంజ వేసి వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆత్మీయ స్థితిలోనే కాదు, కుటుంబాలుగా వాళ్ళ స్థితిగతులన్నీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి మనం ఎన్నడూ దేనికి దూరం కాకూడదు. ఆయన ప్రేమకి మనం మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన ప్రేమలోనే మనం ఉండాలి, జీవించాలి, తరించాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ పరిస్థితులు వెనకంజ వేసి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వాళ్ళని మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. చాలా మంది ఎందుకని ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయబడతారంటే మంత్రి విద్య ఆత్మల ద్వారా. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చదువుదాం. హల్లెలూయా. ఎందుకని దేవుడు మాట్లాడుతున్నాడంటే 11వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వల్ల అతని హృదయం దేవుడిని యెహోవా ఎడల యథార్థం కాకపోయాను. మంత్రి విద్య ఆత్మలు ఇక్కడ సొలొమోను జీవితంలో ఏ విధంగా దాడి చేసినాయో, మంత్రి విద్య ఆత్మలు ఏ విధంగా అతని హృదయాన్ని పూర్తిగా దేవుడి తట్టు కాకుండా అన్ని స్త్రీల వైపు, పరస్త్రీల వ్యామోహాల వైపు, భార్యల వైపు తిప్పబడిందో, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాల్సిన స్థితిలో సొలొమోను లేడు. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఈ రోజు ఇలాంటి జీవితాలు జీవించే వాళ్ళ లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవుని ప్రేమను విడిచిపెట్టేసి పరస్త్రీ ప్రేమలో, రకరకాల ప్రేమలు కలిగినటువంటి వ్యక్తులు. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేసే మంత్రి విద్య ఆత్మల క్రియలను పూర్తిగా విర్రగొడుతున్నాను ఇస్తున్నాము. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న విధంగా మొదటి ప్రేమను విడిచిపెట్టిన వ్యక్తిగా మనం ఇక్కడ సొలొమోను జీవితాన్ని చూడొచ్చు బైబిల్లో. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు. ఆ పరస్త్రీ వ్యామోహాల మీదకి వెళ్ళిన తర్వాత. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా వెనకంజ వేశాడు. ఇప్పుడు సొలొమోను ఇక్కడ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ సొలొమోను అన్ని విషయాల్లో కూడా పూర్తిగా కూరుకుపోయిన వ్యక్తిగా ఉన్నాడు సొలొమోను. హల్లెలూయా. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసిన వారు. హల్లెలూయా. ఇంకా దేవుడు నడిపిస్తున్న మాటలు మనం చూసినట్లయితే హల్లెలూయా, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మనం చదువుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మొదటి వచనం చదివినట్లయితే ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు, మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుడికి ఒక దేవతను మా కొరకు చేయి, మా ఐగుప్తులను మమ్మల్ని రప్పించని ఆ మోషే అనువాడి ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని వాళ్ళు మోషే కొంచెం లేటుగా తడువు చేసి రాకుండా వీళ్ళు ఆత్మీయ స్థితిలో ఇజ్రాయెల్ ప్రజలందరూ ఇప్పుడు ఇక్కడ వెనక్కి వేయడం జరిగింది, వెనకంజ వేస్తున్నారు. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వారిగా అహరోను దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం దూడం చేయించుకుంటున్నారు. ఆమె చెప్తాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎలాగున్నారంటే
దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా లేరు. వీరు ఇక్కడ మోషే తలవు చేసినందుకు, ఆలస్యం చేసినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రయత్నాలని మనం చూసినట్లయితే హల్లెలూయా, ఏ రీతిలో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హల్లెలూయా, వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఆత్మీయ స్థితిలో వెనకంజ వేయబడిన వారుగా ఉన్నారు. ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వారుగా ఉన్నారు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో తేలుబడి చేస్తాయో ఈ విధమైన దుస్థితి ఆత్మీయ నాయకులు తక్కువగా ఉండడం అక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా, నిర్గమకాండంలోనే 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలో 8వ వచనం చదువుదాం. అక్కడ చూస్తే, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసి దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఈ ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకునేరని. దేవుడు నిజ దేవుడిని విడిచిపెట్టేసేసి ఆ బంగారం చేత దూడను చేయించుకుని దాన్ని వెంబడిస్తున్నప్పుడు దేవుడికి ఎంత బాధ అనిపిస్తుంది. ఐగుప్తు నుండి విడిపించి తీసుకొచ్చిన మా ఇజ్రాయెల్ ప్రజలు ఇలా చేస్తాండే. దేవుడు ఎన్నో బంధకాల నుంచి విడిపించి, ఎన్నో చీకట్ల నుంచి విడిపించి బాగు చేసిన జీవితాలు మరలా బంధకాల్లోకి వెళ్తే దేవుడికి ఎంత బాధ అనిపిస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ విధంగా దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఏలుబడి చేస్తూ ఆత్మీయస్థితిలో వెనకంజ వేసేలా చేస్తున్న బలవంతుని క్రియలన్నీ కూడా వేరంతో సైన్యమేటి పెళ్ళగించి వెర్రబడి నాశనం చేయబడిన కాక ఆమె. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే ఏ రీతిలో కూడా ఇక్కడ మనం చూసినట్లుగా దేవునికి ఆ ఆత్మ సంబంధమైన విషయాల్లో వెనకంజ వేసేవారుగా ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్న విధంగా ఇంకా ఆ ప్రజల జీవితం దేవుడు ఆశించిన రీతిలో మన జీవితాలు ఆయన కోరుకున్న రీతిలో మన జీవితాలు ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ఏ రీతిలో కూడా ఆయన చిత్తంలో లేని పనులు ఎవరి జీవితాల్లో జరగకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయం 25లో 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయంతో ఆయన అనుసరింపలేదు. ఆమె చెప్దాం. హల్లెలూయా, అమస్యాలను ఆరంభించినప్పుడు మనం చూడొచ్చు. హల్లెలూయా, ఇక్కడ ఎలా ఉన్నాడో. హల్లెలూయా, మంత్రి విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితంలో ఆత్మీయ స్థితిలో వెనకంజ వేస్తే వాళ్ళు పూర్ణ హృదయంతో దేవుని సేవించే వారుగా ఉంటారు, సగం హృదయంతో దేవుని సేవించే వారుగా ఉంటారు. ఇంతకుముందు ఆలోకాసు వార్తలో మనం చూసినట్లుగా యేసు ప్రభు ఆ 3 యవనస్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు సగం మనసుతో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఎప్పుడు సగం మనసుతో దేవుణ్ణి మనం ఆరాధించలేం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకాన్ని జయించుట ఇక్కడ మనం చూడొచ్చు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 25వ అధ్యాయంలోని 14వ వచనం మనం చూసినట్లయితే, అమజ్యా ఏదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు సెయ్యూరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశారు. అమజ్యా. హల్లెలూయా, చూడండి మంత్రి విద్య ఆత్మలు ఏ విధంగా అతని జీవితాన్ని పూర్తిగా మలిచేసుకున్నాయో. హల్లెలూయా, వాళ్ళు అతను గెలిచి వచ్చిన తర్వాత వారి దేవతలను తీసుకుని వచ్చి వారి దేవతలుగా చేసుకున్నాడు. హల్లెలూయా, ఎవరైతే మంత్రి విద్య ఆత్మలు ఏలుబడి చేస్తాయో ఈ విధంగా ఆత్మీయ స్థితిలో వెనకంజ వేస్తారు, నిజదేవుని విడిచిపెట్టేసి ఇక్కడ మనం చూసినట్లుగా ఆ విగ్రహ సంబంధమైన వాటి వైపు వారి మనసు మళ్లించుకోవడం జరిగింది. హల్లెలూయా, ఎందుకని వీరు ఇలా చేశారంటే లోకాన్ని జయించే స్థితి వారిలో లేకపోవడం వల్ల. హల్లెలూయా, వారంతా దిగజారిపోయిన వ్యక్తులుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా, ఇంకా ఎవరైతే వెనకంజ వేస్తారంటే లూకాసు వార్తలో 8వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు ఒక మాటని. హల్లెలూయా, 11వ వచనంలో మనం చూసినట్లయితే, రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంతో అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలం ముందు తొలగిపోతారు, వెనకంజ వేస్తారు అనమాట. వీరు ఆ రాతి నేల పడే విత్తనంతో పోల్చబడిన వారి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. వీళ్ళు ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేవారు. వాక్యం వింటారు, వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారు, కానీ వేరు అనేది వారిలో లేదు కాబట్టి కొంచెం కాలం తర్వాత శోధన వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తొలగిపోతారు. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేలా చేస్తాయో వారిలో అశ్రద్ధ ఎక్కువ ఉంటది అనమాట. హల్లెలూయా, అశ్రద్ధగా విన్నవాళ్ళు అనమాట. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నవారు కాదు, అశ్రద్ధగా విన్నవాళ్ళు. మంత్రి విద్య ఆత్మలు ఎవరైతే ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసే వారిలో వాక్యాన్ని శ్రద్ధగా వినే గుణం ఉండదు, అశ్రద్ధగా వినేవారు ఉంటారు. లోతు లేకపోవద్దు, ఆత్మీయ జీవితంలో లోతు ఉండదు అనమాట. హల్లెలూయా, అలాగే మనం చూడొచ్చు. హల్లెలూయా, ఇటువంటి పరిస్థితుల్లో ఆ మంత్రి విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితాన్ని శూన్యమైన జీవితానికి నడిపిస్తాయి అనమాట. లూకాసు వార్త 11వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనాలు మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనం, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని అలాగే అక్కడ వచ్చి ఆ ఇండ్లు ఊడ్చి అమర్చిండు చూచి. హల్లెలూయా,
సో వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మల వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురమును, అందుచేత ఆ మనిషిని కడబడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. వెనక్కి ఆత్మీయ జీవితంలో వెనకదట్టి తిరిగిన వాళ్ళ జీవితాలు మొదటి స్థితి కంటే దారుణం అయిపోతాయి అనమాట. హల్లెలూయా. అది ఒక అపవిత్ర ఆత్మ వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరలా దాన్ని పట్టుకుంటే ఎంత భయంకరమైన స్థితిగా ఉంటుందో, ఎంత దారుణమైన స్థితిలో ఉంటుందో. ఈ రాత్రి కాల సమయంలో ఈ విధమైన పరిస్థితులు ఎవరిలో ఏర్పాటు చేస్తున్నాను, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఆమె చెప్పాం. ఆత్మీయ స్థితిలో ఇంకా వెనుకంజ వేసేలా చేసిన అంటే ఒక శూన్యమైన జీవితాన్ని కలిగిస్తాయి ఈ మంత్ర విద్య ఆత్మల ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసే వాళ్ళు. అలాగే ఆత్మీయ స్థితిలో పూర్తిగా దిగజారిపోయిన వ్యక్తులుగా మనం చూడొచ్చు. హల్లెలూయా. ఎంత దిగజారిపోయిన వాళ్ళు కంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో మనం చూసినట్లయితే అక్కడ మనకు అర్థమవుద్దాం అంటే హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనం చదువుదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాటల్లో ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న ఈ మాటలు ఆత్మీయ జీవమై ఉన్నాయి. మంత్ర విద్య ఆత్మలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ వ్యక్తుల జీవితాల్లో ఆత్మీయ జీవం లేకుండా ఆత్మీయ స్థితిలో వెనకంజ వేసేలా చేసి నడిపించే ఆత్మలు అనమాట ఇవి. 64వ వచనంలో మనం చదివినట్లయితే మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరనగా తను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియదు. మరి ఇక్కడ మనం వెనుక తట్టి వేసిన ఆత్మీయ స్థితిలో వెనుక తట్టి వేసిన ఇస్కరియోతు యూదని మనం అక్కడ చోటు చేసి ప్రభుని అప్పగిస్తున్న వ్యక్తి ఆత్మీయ స్థితిలో మరి దిగజారిపోయిన వ్యక్తి కదా మంత్రి విద్యాత్మలో చోటిచ్చి. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు అంత భయంకరమైన స్థితి ఇస్కరియోతు యూద జీవితం. హల్లెలూయా. అలాగే 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయన వెంబడించలేదు. ఆమె చూద్దాం. హల్లెలూయా. ఎక్కడ కూడా మనం చూడొచ్చు దేవుని సత్యాన్ని అంగీకరించినటువంటి వారు ఏం చేశారంటే ఆయన వెంబడించకుండా వెనకదట్టి తిరిగారు. ఇది చాలా మంది దేవుని బోధ, నిజమైన బోధకి, సత్య బోధకి లోబడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లుగా వాళ్ళు ఎంత కష్టపడిపోతున్నారంటే హల్లెలూయా. సో ఆయన చెప్పిన మాటలకి వాళ్ళకి ఏమైందంటే వెనక తీసి వెళ్ళిపోయారు. ఆత్మీయ స్థితిలో ఎన్నడూ కూడా మనం దేవుని మాటలకి వెనక తిరగకూడదు. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎరగనని చెప్పడం అనమాట. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో గనక అక్కడ ఆత్మీయ జీవితంలో వెనకబడేలా చేస్తే వారు దేవుని ఎరిగిన వారిగా కాకుండా ఎరగని వారిగా జీవింపజేస్తాయి. అలాగే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మంత్రి విద్య ఆత్మలు ఇంకా ఒక వ్యక్తి జీవితాన్ని ఆత్మీయ స్థితిలో వెనక్కి వెళ్ళిపోయేలాగా ఎందుకు చేస్తాయంటే 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వచనం మనం చదివినట్లయితే, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళును క్రిస్కే గలతీకును తీతు దల్మతీయను వెళ్ళిరి. హల్లెలూయా. దల్మతీకును వెళ్ళిరి. దేమా అనే వ్యక్తి ఏ లోకాన్ని స్నేహించాడు ఇక్కడ మనం చూసినట్లయితే. హల్లెలూయా. అంటే ఇక్కడ లోక స్నేహం, ఇహలోక స్నేహం. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే ఆత్మీయ స్థితిలో వెనక పడిపోయేలా చేస్తే వాళ్ళు ఇహలోక స్నేహాలు ఎక్కువగా ఉంటాయి. తేమలాగా పౌలు చెబుతున్నాడు. ఈ రాత్రి కాల లాంటి పరిస్థితులు ఎవరిలో ఏర్పాటు చేస్తున్నా మంత్రి విద్య ఆత్మల ద్వారా ఇహలోక స్నేహాల చేత, చెడు స్నేహాల చేత దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడగా మంత్రి విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనకబడేలా చేస్తున్న, దిగజారిపోయేలా చేసి ఆ మంత్రి విద్య ఆత్మలకి కుటుంబాలు, దేశాల, రాష్ట్రాల, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు, భార్యాభర్తల జీవితాలు, విశ్వాసం జీవితాలు, పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు ఎవరిలో ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారిని బలిపీఠాలు విర్రగొడుతున్నాను యేసు నామములో. ఎవరిలైతే ఈ మంత్రి విద్య ఆత్మలు ఈ యొక్క ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలాగా చేయాలని చూస్తున్నా చెడు ఇహలోక స్నేహాల చేత, ఇహలోక మాన్యాల చేత దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వనీయకుండా అనేక దురాత్మల చేత నడిపించబడేలా చేస్తున్న బలవంతుడి క్రియలు నేర్చుకృష్ణ బంధిస్తూ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయేలా చేస్తున్న వెనుకంజ వేసేలా బలవంతుడు క్రియలు నేర్చున్నామలో పూర్తిగా విర్రగొడుతున్నాను. యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే యేసునామములో మంత్రి విద్య ఆత్మల ద్వారా ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేసే ప్రతి స్థితిగతులన్నిటి కూడా ఆ చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు ప్రవణతలు నేర్చున్నామలో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేస్తున్నటువంటి మంత్రి విద్య ఆత్మల క్రియలని కూడా ఈ రాత్రి కలిసిన సమయంలో ధ్వంసం చేయబడిన సంఘాల్లో ఎక్కడా లేకుండా, ఈ సేవకుల జీవితాలు, విశ్వాసం జీవితాలు ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా బలిపీఠ బుద్ధి ప్రకారం పల్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరైతే ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేసేలా చేస్తున్నటువంటి ప్రతి పరిస్థితులన్నిటిలో గత తాలూకు ఛాయల వైపు చూసేలాగా, గత జీవితాన్ని తలుచుకుని భవిష్యత్తు వైపు చూడని కూడా చేస్తున్నా, వెనుక చూసేలా చేస్తే బలవంతుడి క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు
రక్తంలో యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి కాలంలో ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా ఎవరిలో కూడా నా తండ్రి ఆత్మీయ స్థితిలో వెనుకబడేలాగా దిగజారిపోయేలాగా ఏర్పడి చేసి ఏ చీకటి అంధకార దురాత్మకి ఏర్పడి చెప్తున్నాను. నేత్రంలో బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత రిచ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆత్మీయత ప్రార్థన గొప్ప విడుదల కార్యాలు ఆత్మీయ స్థితిలో వెనకంజి పడేలా చేస్తున్నా మంత్రి విద్య ఆత్మ నుంచి విడుదల ఇచ్చినందుకు ప్రతి ఒక్కరిలో నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని పని విషయంలోనైనా మీరు అప్పగించిన ఉద్యోగాలు, వ్యాపారాలు, భూపాలాలు, పశుపాలాలు, చదువులు అన్నిటికీ వ్యతిరేకంగా ఏర్పడి చేసి మంత్రి విద్య ఆత్మల ద్వారా ఏర్పడి చేసి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన బలవంతరికి వేరుతో సైర్మేడి ప్రకారం ఫలయించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశంలో పరిశుద్ధాత్మలా నిన్ను ఎరిగినటువంటి వారికి, ఆత్మీయ స్థితిలో ఎదిగినటువంటి వారికి పరిశుద్ధాత్మ శక్తి గల నీ లేఖనాలు గ్రహించేటటువంటి మనసును నన్ను నేస్తున్నాంలో నాయన విడుదల చేస్తున్నాం. ఆత్మీయ మనోనేత్రాన్ని శక్తి గల వాక్యం ద్వారా తెలిసినందుకే స్తోత్రాలు. ప్రతినిధి వెనకాడలు విర్రగొట్టినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన. ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. రేపటి నుంచి 5 రోజులు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని విడుదల సెమినార్ జరుగుతాయి. దయచేసి అందరూ దానిలో పాల్గొని ఆశీర్వదించబడి ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా కూడా మీరు అందరూ ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామం మేమరుస్తున్నాం. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. ప్రార్థన అవసరం ఫోన్ నెంబర్ సంప్రదించండి. ఈ పరిచయం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే ఈ పరిచయం సపోర్ట్ చేయండి, సహకరించండి. అలాగే మండే నుండి ఫ్రైడే వరకు ఈ యొక్క విడుదల సదస్సులు అనేవి జరుగుతాయి. దయచేసి మీరు అందరూ పాల్గొని దీవించబడాలని ప్రభు నామమున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.